బ్యాడ్ టైం కంటిన్యూ అవుతోంది. హిట్ కొట్టాలని ఈ బ్యూటీ కళ ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. రవితేజ మాస్ జాతరపై భారీగానే ఆశలు పెట్టుకుంది శ్రీలీల. గతంలో రవితేజ శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన ధమాకా 100 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుంది. మళ్ళీ రవితేజ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశపడింది. కానీ శ్రీలీల ఒకటి తలిస్తే రిజల్ట్ మాత్రం మరోలా వచ్చింది. తొలి రోజే మాస్ జాతర మూవీ డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రీమియర్స్ తో కలిసి వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లోనే మాస్ జాతర మూవీ 9 కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నది. ఆదివారం రోజు కలెక్షన్స్ కోటి వరకు డ్రాప్ అయ్యాయి. రవితేజకు ఉన్న క్రేజ్ కారణంగా మాస్ జాతర ప్రీ రిలీజ్ బిజినెస్ 32 కోట్ల వరకు జరిగింది. 2 రోజుల్లో ఈ మూవీ 10 కోట్ల మార్క్ ను కూడా టచ్ చేయలేకపోయినా ఈ మూవీ నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు షాక్ ఇచ్చింది. మాస్ జాతర బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 20 కోట్లకు పైగానే కలెక్షన్స్ రావాలి. డివైడ్ టాక్ తో ఆ టార్గెట్ రీచ్ కావడం అంటే కష్టమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాస్ జాతర మూవీలో శ్రీలీల ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ గా నమోదు చేయడం ఖాయమని అంటున్నారు. భగవంత్ కేసరి తర్వాత శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఆదికేశవ, రాబిన్ హుడ్ జూనియర్ తో పాటు మహేష్ బాబు గుంటూరు కారం డిజాస్టర్స్ గా నిలిచాయి. కాగా మాస్ జాతర మూవీలో శ్రీలీల లుక్ తో పాటు యాక్టింగ్ విషయంలో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. శ్రీలీల డాన్స్ లో జోష్ తగ్గిందనే కామెంట్స్ వచ్చాయి. శ్రీలీల తెలుగులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్న ఒకే ఒక్క మూవీ ఇదే. పవన్ కళ్యాణ్ సినిమాతోనైనా హిట్ కొట్టాలని శ్రీలీల కళ తీరుతుందో లేదో అన్నది ఆసక్తిగా మారింది. ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీలతో పాటు మరో హీరోయిన్ గా రాశి ఖన్నా కనిపించబోతోందట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు అవకాశాలు తగ్గడంతో తమిళం, బాలీవుడ్ ఇండస్ట్రీలపై ఫోకస్ పెడుతోంది శ్రీలీల. పరాశక్తితో తమిళంలోకి, ఆషికీ 3 మూవీతో బాలీవుడ్ లోకి వచ్చే ఏడాది ఎంట్రీ ఇవ్వబోతోంది. పరాశక్తి సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ సుధా కొంగర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.